40 ఏళ్లుగా అసలు ఓటం అనేది ఎరగని నేతని ఢీ కొట్టగలిగిన సామర్థ్యం, పాజిటివ్ అంశాలు పాత బస్తీ సెంట్రిక్గా మీకేం కలిసి వస్తాయనుకుంటున్నారు? రామ మందిరం, బీజేపీ సిద్ధాంతాలు, మోదీ చరిష్మా ఇవేనా, లేదంటే మాధవి లతాకి ఓన్గా క్రియేట్ చేసుకున్న సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఈ మధ్య చేసిన సేవా కార్యక్రమాలు అంటారు? అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, ఎప్పుడైతే అన్యాయం జయించే సమయం వస్తుందో, ఎప్పుడైతే ధర్మ సంస్థాపన చేసే కాలం వస్తుందో, ప్రకృతి కూడా కొంచెం చిత్ర విచిత్రంగానే ప్రవర్తిస్తుంటుంది. ధైర్యం అనే దానికి ఎంత శక్తి ఉంది అని అంటే, ధర్మబద్ధంగా వెళ్ళే ధైర్యానికి చిన్నప్పుడు నేను శివాజీ గారిది ఒక పాఠం చదువుకున్నాను. ఆయన ఔరంగజేబ్ దగ్గర బందీగా పెట్టినప్పుడు ఒక పూల బుట్టలోంచి ఆయన బయటకు వచ్చేసారు. దానికి ఏం కావాలి? తెలివి కావాలి, ధైర్యం కావాలి, తన ప్రజల కోసం తాను నిలబడాలి అనే కోరిక కావాలి. అది అలాంటివి ఎన్నో విషయాలు నాకు చక్కటి స్ఫూర్తి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదే ఇక్కడికి వచ్చి నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలోకి దీన్ని విలీనం చేయాలంటే అంతే ఒక సింహంలా వచ్చారు ఆయన. ఎప్పుడైతే ప్రజలకు న్యాయం జరగాలి, అది తప్ప నాకు ఇంకా వేరేది కనిపించట్లేదు, వినిపించట్లేదు అనే మానసిక స్థితికి కనుక ఒకరు వచ్చితే ఆ ధైర్యం వేరేలాగా ఉంటుంది. అది చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది. ఓకే, కానీ ఓటర్లు అనేవాళ్ళు స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా ఉంటారు. దాదాపు 22 లక్షల మంది, అందులో స్త్రీలు ఒక భాగం. కానీ బోగస్ ఓట్లు ఉన్నాయి, పురుషుల ఓట్లు ఉన్నాయి, ఎంతోమంది యువతి యువకుల ఓట్లు ఉన్నాయి. వీటన్నిటి వన్ సైడెడ్గా మీపై పడతాయని ఎలా నమ్ముతున్నారు? ఆ ధైర్యం ఏంటి? ధైర్యం అనేది ఫస్ట్ నిజం మాట్లాడుతున్నాను కాబట్టి తల్లి. ధైర్యం అనేది ముందు సంఘ సంస్కర్తగా వాళ్ళకు పరిచయం అయ్యాను కాబట్టి. ధైర్యం అనేది నేను మతం అనే పేరుతోటి రాజకీయాలు చెయ్యట్లేదు కాబట్టి. ధైర్యం అనేది నేను వాళ్ళ కోసం నిలబడ్డానా లేదా అన్నట్టు హిందువులు ముస్లిం స్త్రీలు ఇద్దరూ చూశారు కాబట్టి. ధైర్యం అనేది 8 ఏళ్లకు ముందే నాకేదో పాలిటిక్స్లో సీటు దొరికిపోతుంది కదా అని వాళ్ళకు చెయ్యలేదు కాబట్టి. ధైర్యం ఈజ్ బికాస్ ఆఫ్ నిజం, నిజం, నిర్భయం. ఇవన్నీ వల్లనే అది నా ధైర్యం. పాత బస్తీ వార్ అనేది ఒక యుద్ధంతో పోలుస్తున్నారు. అది హిందూ ముస్లింల ఫైట్గా అభివర్ణిస్తున్న వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకు అంటే 22 లక్షల మంది ఓటర్లు ఉన్న పాత బస్తీ హైదరాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద హిందువులు వర్సెస్ ముస్లింలుగా ఈ ఎలక్షన్, ఈ స్థానం ఉండబోతుంది అనేవారికి. నా ఉద్దేశంలో ఇది అభివృద్ధి చేయకుండా వెనకబడిన పరిస్థితులను కల్పించిన 40 ఏళ్ల పాలనకు వర్సెస్ అభివృద్ధిని వాళ్లకు అందించాలనుకుంటున్న భాజపా పార్టీ ఫేస్గా అలాంటి యుద్ధం అని చెప్తాను. నెక్స్ట్, ఎక్కడైతే ప్రజలకు 40 ఏళ్లగా ఎటువంటి న్యాయమో ధర్మమో జరగలేదో, అటువంటి దానికి వర్సెస్ న్యాయము ధర్మము ఇవ్వాలనుకుంటున్న ఒక భాజపా పార్టీలో ఉన్న అవకాశం సీటు రూపంలో ఇచ్చిన వారితో అంటాను, ఇది మత కలహం కాదు, కాకూడదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.